కేంద్ర మాజీ మంత్రి, లోక్సభలో బీజేపీ ప్రతిపక్ష నాయకురాలు, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ చట్టాన్ని పార్లమెంట్లో కార్యరూపం దాల్చడంలో కీలక భూమిక పోషించినటువంటి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి యొక్క జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ యొక్క నివాళులు అర్పించేటువంటి కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎండెల్ లక్ష్మీనారాయణ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ సంఘటన మహామంత్రి చంద్రశేఖర్ తివారీ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారు, ఇతర గౌరవ పెద్దలందరూ కూడా వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. భారతదేశ రాజకీయాల్లో ఒక మహిళగా, వీర నారిగా, సోషలిస్టుగా రాజకీయ రంగంలో ప్రవేశించి ఎమర్జెన్సీ విధించినటువంటి సందర్భంలో ఇందిరాగాంధీ యొక్క నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జైల్లో అరెస్ట్ అయిన తర్వాత జనతా పార్టీలో చేరి ఆ తర్వాత జనతా పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీలో తన యొక్క రాజకీయ అరంగేట్రాన్ని ప్రారంభించినటువంటి వీర నారి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు. ఆమె కేంద్ర మంత్రిగా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా, లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలుగా అనేక సందర్భాల్లో అనేక అంశాలపైన, అనేక విషయాలపైన ధారాళంగా తన యొక్క వాగ్దాటితో ప్రజా సమస్యల్ని లేవనెత్తడమే కాకుండా పాలనా పరిపాలనలో తన యొక్క ముద్రని చాటుకున్నటువంటి మహిళ శ్రీమతి సుష్మా స్వరాజ్ గారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కొరకు సాగుతున్నటువంటి ఉద్యమంలో ఒక జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చి మద్దతు ప్రకటించి ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి సందర్భంలో మరి అనేక చోట్ల నవ యువకులు ఒక ఆశయం కొరకు, ఒక ఆలోచన కొరకు, ఒక సాధన కొరకు అసువులు బాస్తూ ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే చలించిపోయినటువంటి సుష్మా స్వరాజ్ గారు హైదరాబాద్కి వచ్చి బీజేపీ మీకు అండగా ఉంటుంది, ఈ రాష్ట్రాన్ని సాధించి తీరుతాం, మీరు మళ్ళీ ఎవరు కూడా ఆత్మహత్యకి పాలు పడకూడదు అని చెప్పని విజ్ఞప్తి చేసినటువంటి మహిళ శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. ఆ తర్వాత కూడా లోక్సభలో అప్పటి అధికార పార్టీ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర బిల్లు రూపకల్పనలో, ఆ యొక్క బిల్లు ఆమోదింపజేయడంలో, ఆ బిల్లు ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేటువంటి అంశంలో తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ప్రజల యొక్క గళాన్ని ఒక జాతీయ పార్టీ నాయకురాలుగా లోక్సభలో వినిపించినటువంటి చరిత్ర భారతదేశ చరిత్రలో ఒక సుష్మా స్వరాజ్ గారికి దక్కింది అన్నటువంటి విషయాన్ని నేను మనవి చేసుకుంటూ, అందుకనే ఈ రోజుకి కూడా సుష్మా స్వరాజ్ని తెలంగాణ చిన్నమ్మగా ప్రజలు భావిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, గౌరవిస్తున్నారు, అభిమానిస్తున్నారని చెప్పని నేను పేర్కొంటూ వారికి ఈరోజు ఇక్కడ ఘనమైనటువంటి నివాళి అర్పించడం ద్వారా వారి యొక్క ఆశయాలు, వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజానికం కూడా అడుగు ముందుకేసి అది ముందడుగుగా మరి సమాజ స్థాపనలో కానీ తెలంగాణని పునర్నిర్మించుకోవడంలో కానీ కలిసికట్టుగా నడుస్తారని చెప్పని నేను భావిస్తూ, మరి లక్ష్మీనారాయణ గారు కూడా 2 విషయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఇవాళ తెలంగాణతో అత్యంత అనుబంధం ముడిపడి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిలిచినటువంటి ఆనాటి అధికార పక్షాన్ని పార్లమెంట్లో నిలదీసినటువంటి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి జయంతి ఘనంగా వారికి నివాళులు అర్పిస్తాం. ఆనాడు కాంగ్రెస్
నిర్ణయం ప్రకటించి నిర్ణయం వెనుకకు తీసుకున్నటువంటి సందర్భంలో ఆవేదనతో ఆందోళనతో విద్యార్థులు యువత బలిదానాలకు పాల్పడుతున్నటువంటి సందర్భంలో 3 రాష్ట్రాలు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదనేటువంటి విషయాన్ని నిజాం కాలేజ్ గ్రౌండ్లో సభ